థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్గా తెలుగు సీరియల్స్తో పాటు హిందీ సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే హిందీ సీరియల్స్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సో రాను రాను ఆ క్యారెక్టరైజేషన్ కాస్త రిచ్గా కూడా అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా మన దీపా క్యారెక్టర్ స్టార్టింగ్ ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కూడా మేబీ ఒక రిచ్నెస్ అన్నది ఈ సీరియల్లో మనం చూడగలుగుతామా క్యారెక్టర్ పరంగా? చాలా మార్పులు ఉంటాయండి. ఓకే, కార్తీక్ది సీజన్ 1 రామాయణం అయితే కట్టె కొట్టే తెచ్చే అని చెప్పేయచ్చు. సీజన్ 2 మహాభారతం, చాలా పర్వాలు ఉన్నాయి. ఈ సీరియల్కి కార్తీక దీపం అనే 2 అనే టైటిల్ పెట్టడానికి ఆల్రెడీ కార్తీక దీపం అని ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఆ టైటిల్ని బ్యాక్ చేయడం కోసం ఈ కథకి ఈ టైటిల్ పెట్టారా, లేకుంటే ఈ కథకి సరిపోతుందని చెప్పేసి ఈ టైటిల్ పెట్టారా? రెండూ ఉన్నాయి. ఆబ్వియస్గా ఒక హిట్ సీరియల్ సీజన్ 2 వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు అదే సీరియల్ అదే టైటిల్ అయితే చాలా బాగుంటుందని చెప్పి కథ కూడా యాప్ట్గా ఉంటుంది. తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్కి రీమేక్ అంటున్నారు, అదేనాటి సీరియల్? ఇప్పుడు ఫస్ట్ కార్తీక దీపం 1 కూడా కరుతమ్మ అనే మలయాళం దానికి రీమేక్, బట్ మేము చాలా చేంజెస్ చేసాం. ఇది కూడా అలాగే దాని బేస్ తీసుకున్నాం, ఇందులో చాలా మార్పులు. ఓకేనే. తర్వాత కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 1567 ఎపిసోడ్ల వరకు చూస్తే చూసి ప్రేక్షకులందరూ కూడా దీపా కార్తీకులు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళటమో, లేదంటే షికార్కి వెళ్ళటమో, లేదంటే వాళ్ళ మధ్యన ఏదన్నా భార్యాభర్తలు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు రొమాన్స్ కానీ అలా నిజమైన భార్యాభర్తలు ఎలా ఉండాలో కోరుకున్నారు చాలా మంది. కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఏదో ఒక కష్టం వెంటాడుతుంటుంది. కరెక్ట్గా వాళ్ళు కలిసేటప్పటికి మళ్ళీ అది ఏదో ఒక ట్విస్ట్ వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతూ ఉండుంటారు. సో ఇందులోనైనా వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా చూడొచ్చా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా? హ్యాపీ ఫ్యామిలీగా చూపిస్తే చాలా చూడండి. ఇప్పుడు కార్తీక దీపం 1లో 150 ఎపిసోడ్లో ఇతను అపార్థం చేసుకున్నాడు, 1000 ఎపిసోడ్లో సారీ చెప్పాడు, అపార్థం చేసుకున్నాడు. 850 ఎపిసోడ్లు ఒకటే సీన్, డాక్టర్ బాబు నన్ను నమ్మండి అంటే నేను నమ్మను అంటాడు. ఆ ఒక్క సీన్తో 850 ఎపిసోడ్లు నడిపాం. మొన్న ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళితే అల్లు అరవింద్ గారి మదర్ ఉన్నారు, ఆవిడని చూసి చాలా రోజులు అయింది. అరవింద్ గారి సిస్టర్స్ని అమ్మ వచ్చారా కలవాలి అంటే కొంచెం మనుషులను గుర్తుపట్టట్లేదు అన్నారు. సరే అని చెప్పి చిరంజీవి గారు మిసెస్ సురేఖ్ గారు ఇలా రాజేంద్ర మన గీతాక్షలు కూడా సినిమా చేశారంటే ఆవిడ గుర్తుపట్టట్లా. అమ్మ కార్తీక దీపం డైరెక్టర్ మా అనగానే ఇలా తిరిగి చూశారు ఆవిడ. నాకు అసలు అలాంటివి చాలా జరిగినాయి కార్తీక దీపం సీరియల్. సార్ జస్ట్ ఒక సారీకి మరి మీరు దాదాపు 700 ఎపిసోడ్ 50 ఎపిసోడ్ నడిపారు. ఇది ఎన్ని వేల ఎపిసోడ్ అని మొదలు పెట్టారు? మీరు గ్లిమ్స్లో గమనించారో లేదు, అందులో నేను సారీ చెప్తానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఎపిసోడ్లోనే ట్రై చేస్తున్నాను అంటే ఎప్పుడు చెప్తానో ఆలోచించి. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా ఇంట్లో చెప్పారంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారు. దాంట్లో చెప్పిన విధానానికి ఎక్సైట్మెంట్కి మ్యాచింగ్ అవ్వలేదు అక్కడ. అంటే పని మెయిన్ చేస్తాం కదా ఇంట్లో మనం, అంటే ఇక రెగ్యులర్ దాని బిజీలో ఉంటాము, షెడ్యూల్స్ ఇది టైమింగ్స్ అయినా కూడా కుదరలేదు సార్. ఏదన్నా వేరేగా కుదరలేదా? మళ్ళీ చెప్తాను, నిజం చెప్పేయండి. లేదు చెప్పడానికి ఏం లేదు, చెప్పలేము. లేదు. తర్వాత దీపా గారు యాక్చువల్గా ఏందా మీరు మమ్మల్ని అడిగారు 1560 ఎపిసోడ్ చూసారని చెప్పి, మీ ఇంట్లో చూస్తూనే ఉంటారా మీ വാರು వీళ్ళందరൂ కూడా? నేను മലയാളം ഞാൻ മലയാളത്തിൽ പറഞ്ഞ നിങ്ങൾക്ക് ഒന്നും മനസ്സിലാവില്ലല്ലോ. ഞാൻ പിന്നെ എന്റെ വീട്ടിലെ തെലുങ്ക് సీరియల్ വെച്ചിട്ട് ഒരു കാര്യമില്ല. ഇതിന് మలయాళం వెర్షన్ ఉంది కదా, సో వాళ్ళు మలయాళం చూస్తున్నారు. మనసులాయో అదే. నిరుపం గారు మీ ఇంట్లో చూస్తారా రెగ్యులర్గా, లేకపోతే అక్కడ ఇక్కడ ఇదే కావాలంటారా? లేదు కంపల్సరీ చూస్తారు. ముందు మదర్ చూసేస్తారు, ఎపిసోడ్ అవగానే ఫోన్ చేస్తారు.